బుల్లితెరలో సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ చూసే ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక జైన్, శివ్. వీళ్ళిద్దరు కలిసి స్టార్ మా ఛానల్లో ఒక సీరియల్ చేశారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలో ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటారు అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొన్నారు. ప్రియాంక జైన్ బిగ్ బాస్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 5 లో నిలిచింది. షో తర్వాత ఆమె దశ మారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ కేవలం తన యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే పరిమితమైంది. యూట్యూబ్ లో జంటగా కలిసి ఎన్నో ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వాళ్ళ సంపాదన అత్యధికంగా యూట్యూబ్ ఛానల్ నుండి వస్తుంది. మధ్యలో ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా కూడా డబ్బులు వస్తుంటాయి. వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి తిరుమల కొండపై చేసిన ఫ్రాంక్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలుసు. వీళ్ళపై కేసు కూడా నమోదైంది. తర్వాత వీళ్ళిద్దరూ క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రాంక్ వీడియోస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫ్రాంక్ వీడియోస్ పిచ్చి ఎక్కడి దాకా వచ్చిందంటే కిరాక్ బాయ్స్, కిలాడీ షోస్ వరకు వచ్చింది. స్టార్ మా ఛానల్లో ప్రతి శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ ఎంటర్టైన్మెంట్ షోలో ముందుగా శివ్ అడుగు పెడతాడు. ఆయన అడుగుపెట్టిన వెంటనే తొక్కలో పరి ఈ షో అయ్యేంత వరకు ఆమె ఎవరో నాకు తెలియదు, అప్పటి వరకు బ్రేకప్ చెప్తున్నా అంటూ ఫ్రాంక్ చేస్తాడు. దాని తర్వాత ప్రియాంక బాధపడ్డట్టు యాక్షన్ చేయటం, షో తర్వాత ఏం జరిగిందో చూపించే ప్రయత్నంలో ఇంటికి వెళ్లిన తర్వాత ప్రియాంక తనతో ఎలా ప్రవర్తిస్తుందో చూపించడం వంటివి చేశారు శివ. ఆ వీడియో స్టార్టింగ్ లో చివరి వరకు ప్రియాంక శివ్ మీద కోపంగా ఉన్నట్టు నటించి చివరిలో రివర్స్ ఫ్రాంక్ అని నవ్వుతోంది. వచ్చే వారం నుండి ప్రియాంక కూడా ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతోంది. దానికి సంబంధించి ప్రోమో కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ప్రియాంక మాట్లాడుతూ, నన్ను తొక్కలో పరి అన్నావు కదా, ఇప్పుడు నేను కూడా అంటున్నా తొక్కలో శివ్, రాకు నా దగ్గరికి అంటుంది. ఇప్పుడు శివ్ కూడా పోవే అవతలకే అని అంటాడు. యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమోని మీరు కూడా చూసేయండి.